హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో కప్పు అటుకులతో మెత్తటి లడ్డూలను అయితే చేసి చూపిస్తానండి. ఇవి చాలా చాలా హెల్దీ, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలాంటి పాకం పట్టే పని లేదు. ఎవరైనా ఈజీగా ఈ కొలతలతో ఇట్టే చేసేసుకోవచ్చు. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి, లడ్డూ సాఫ్ట్నెస్, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా వీటిని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ప్రాసెస్ ఏంటంటే, దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ మెజరింగ్ కప్పుతోటి 1 కప్పు నిండుగా అటుకులను వేసుకున్నాను. చూడండి, ఇవైతే మందపాటి అటుకులు ఉంటాయి కదండి, లావుగా ఆ అటుకులను అయితే తీసుకోండి. వీటిని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి. మీకు వేగినీయలేదో చూపిస్తాను చూడండి. ఇలాగా పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయితే మనకి అటుకులు అనేవి చక్కగా వేగినట్లండి. మరీ ఎక్కువసేపు వేగినా కూడా మనకి టేస్ట్ అనేది మాడిపోయిన విధంగా ఫ్లేవర్ వస్తుంది. సో జస్ట్ ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మీరు ఎంతైతే తీసుకున్నారో అటుకులు, సేమ్ అదే క్వాంటిటీలో ఇక్కడ నేను పల్లీలు కూడా తీసుకుంటున్నానండి. పల్లీలను కూడా అంతేనండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. ఇవి వేగడానికి అయితే కనీసం ఒక 10-15 నిమిషాల వరకు టైం పడుతుందండి, కానీ నిదానంగా వేయించుకోండి. చూడండి, ఇలాగ పల్లి మనకి పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తూ ఉంటుంది. అలాగ వచ్చిందంటే కనుక పల్లీలు వేగిపోయినట్లే. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెండు కూడా కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత పల్లీలకైతే మీకు ఇష్టం ఉంటే పొట్టు తీసేయండి, లేదంటే మీరు పొట్టుతో సహా కూడా ఈ లడ్డూలను అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొట్టు తీసేసాను. ఫస్ట్ అయితే ఈ చల్లారిపోయిన ఈ అటుకులని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక 4-5 యాలకులను కూడా వేసుకుంటున్నానండి. వీటిని మెత్తగా పొడిలాగా చేసేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల పౌడర్ని మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి లేదంటే ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలను అయితే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. మనకి కొంచెం బరగ్గా పలుకుగా ఉండాలండి. చూడండి, అక్కడక్కడ మీకు పల్లీ గింజ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక్కసారి అయితే మిక్సీ పట్టేసుకోండి. ఈ పల్లీ పొడిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు బెల్లము సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు నిండుగా అయితే బెల్లం వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక మరొక 1/2 కప్పు లేదంటే ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మీకు మైల్డ్గా బాగుంటుందండి స్వీట్. ఇందులోకి ఒక 1/2 కప్పు అయితే నీళ్లు వేసుకున్నాను. స్టవ్ మీద పెట్టేసి బెల్లం మొత్తాన్ని కూడా కరిగించేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ పెట్టేసుకోండి. ఇందులోకి 1-2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేనైతే ఇలాగా జీడిపప్పు వేసానండి. ఉంటే కనుక బాదము, ఇంకా మీ ఇష్టం అండి, ఏవి ఉంటే అవి చక్కగా వాటిని ఈ విధంగా నేతిలో ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసాను, నల్ల ద్రాక్ష వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం నెయ్యి ఉంది కదండి, ఇదే నేతిలోకి మనం ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాం కదా, అటుకులు పల్లీల పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకొని ఒక్క 4 నిమిషాల పాటు అలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మనకి నెయ్యి వాసన ఆ పౌడర్కి పట్టే విధంగా చక్కగా ఒక్క 4-5 నిమిషాల పాటు అయితే ఇలాగ బాగా కలుపుకోండి. ఇందులోకి ఎండు కొబ్బరి పొడి చూడండి, ఒక 2-3 స్పూన్ల వరకు అయితే ఉంటుందండి. ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను టేస్ట్ కోసము. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక ముందే వేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే కొంచెం సేపు వేగితే బాగుంటుంది. మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ టైంలో వేసేసుకోండి. నేను ఎండు కొబ్బరి కాబట్టి డైరెక్ట్గా ఇందులోకి వేసేసి 1 నిమిషం పాటు అలాగా వేపిన తర్వాత ఇక ఫిల్టర్ చేసేస్తున్నానండి. ఇక్కడ మనకి బెల్లం వాటర్ కరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని టీ ఫిల్టర్లో వేసేసుకున్నాను. మనకి ఏదైనా నల్లకలు ఇసుక ఉంటే మనకి ఫిల్టర్ అయిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది బాగా దగ్గరకు పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండండి. మీకు ఒక 3-4 మినిట్స్లోనే ఇలా చిక్కబడిపోతుందండి. చూడండి, దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఒక 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనేనండి. మీకు వెయ్యిపోయినా కూడా లడ్డు చుట్టుకోవడం వచ్చేస్తుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమని ఒక 2 స్పూన్లు అలాగా నెయ్యి వేసాను. చూడండి, కొంచెం మనకి పొడి పొడిగా అయిపోతున్నట్లుగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది.
ఇక ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం మనకి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలాగ చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలాగా చుట్టేసుకోవటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అలా పెట్టుకుంటే నోట్లో కరిగిపోతున్నట్లుగా ఉంటాయి. చాలా హెల్దీ లడ్డూలండి. అది కూడా మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జస్ట్ అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండే వాటితోనే కదా మనం చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి లడ్డూని ఒకటి తుంపి చూపిస్తాను, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీకు టెక్స్చర్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ లడ్డూలు. పిల్లల్లో తెలివితేటలు పెరిగి మెదడు చురుగ్గా పనిచేయడానికి, బలంగా ఆరోగ్యంగా ఉండటానికి ఒక హెల్దీ లడ్డూని అయితే నేను మీకు చేసి చూపిస్తానండి. చాలా చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదండి. ఇలాంటి లడ్డు రోజుకు ఒకటి పెడితే చాలండి, పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా కూడా రోజుకొక లడ్డు తింటే చాలండి, చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇది ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చండి. ఇందులో మనము బెల్లం, షుగరు ఇలాంటివి ఏమీ వాడకుండా చక్కగా తయారు చేసాము. డ్రై ఫ్రూట్ లడ్డూల కన్నా కూడా చాలా బెస్ట్ రెసిపీ, మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక్కడ లడ్డూని మీకు తుంపి కూడా చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి ఈ లడ్డూలు మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ లడ్డూల కోసం అయితే ఇక్కడ నేను చూడండి ఒక చిన్న కప్పు తోటి 1 కప్పు పెసలు తీసుకున్నాను. మనకి పొట్టుతో ఉన్న పెసలు అయితే మంచిదండి. మీ దగ్గర ఇవి అందుబాటులో లేకపోతే నార్మల్గా పెసరపప్పు ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు వరకు పెసలు వేసానండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవి నిదానంగానే వేగాలండి, అప్పుడే మీకు లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది. గింజ చక్కగా లోపలి వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. చూడండి ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయినాయి కదా, కొంచెం కలర్ మారినాయి కదండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ పెసలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 అరకప్పు వరకు అయితే ఇలాగా పల్లీలు వేసుకోండి. మీకు కావాలి అంటే ఈక్వల్ రేషియోని తీసుకోవచ్చు. నేనైతే 1 అరకప్పు తీసుకుంటున్నాను. ఇలాగా ఈ అరకప్పు పల్లీలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా 1 అరకప్పు వరకు అయితే నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు 2 కలిపి 1 అరకప్పు వేసుకుంటున్నానండి. మీకు ఈ జీడిపప్పు బాదం పప్పు అవైలబుల్గా లేవు అనుకోండి, కంప్లీట్గా పల్లీలనైనా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే ఈ జీడిపప్పు బాదం పప్పు వేసాయి, ఇవి 2 కూడా కంప్లీట్గా ఆప్షనేనండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పెసలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ వేసవిలో చక్కగా మనకి ఒంటికి చలువ చేస్తాయి. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది పెసల్లో. చూడండి ఇలాగా పల్లీలు అలాగే జీడిపప్పు బాదం పప్పును కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఇలాగ సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం పెసలు కూడా చక్కగా ఆరిపోయినాయండి, చల్లారిపోయినాయి. అలాగే మీకు కావాలంటే ఈ పల్లీల మీద ఉన్న పొట్టు తీసేసుకోవచ్చు, లేదంటే అలా అయినా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే పొట్టు తీయట్లేదండి, అలాగే గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ కంప్లీట్గా చల్లారిన ఈ పెసల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక 4-5 యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇలాగ యాలకులు వేసేసుకోండి. చక్కగా ఈ పెసలతో పాటు మనకి మెత్తగా పౌడర్ అయిపోతాయి. కంప్లీట్గా మెత్తటి ఫైన్ పౌడర్ అయితే అవ్వాల్సిన పని లేదండి. అక్కడక్కడ లైట్గా మనకి సన్నగా రవ్వలాగా తగులుతుంది, అలా గ్రైండ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి పల్లీలు, జీడిపప్పు, ఈ బాదం పప్పును వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోండి. వీటిని అయితే అక్కడక్కడ కొంచెం పలుకు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న మనకి లడ్డు తినేటప్పుడు కొంచెం పలుకులు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో బెల్లం కానీ పంచదార కానీ ఏమి వేయకూడదని చెప్పాను కదండి. ఇలాగా ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, లోపల గింజలు తీసేసి ఒక 25 నుంచి 30 వరకు అయితే వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి అంటే స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. అలా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది మాత్రము.
మీకు ఇలాగా వద్దు అనుకుంటే కనుక బెల్లంతో అయినా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. మనం తీసుకున్నది కంప్లీట్గా 2 కప్పులు కదండి, 1 కప్పున్నర వరకు అలాగ బెల్లం తురుము వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్ ఏంటండి, జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. మీకు వెయ్యకపోయినా కూడా లడ్డూలు చక్కగా చుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసే విధంగా చేతితోటి కొంచెం గట్టిగా రబ్ చేస్తూ కలిపేసుకోండి. అంత బాగా కలిసే విధంగా చూసుకోండి. ఇంక ఇందులో మనము ఇంకెలాంటి వేయాల్సిన పని లేదండి, చక్కగా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలాగ నెయ్యి రాసేసుకొని మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలాగా చుట్టేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్. జస్ట్ మీకు ఒక 15 నుంచి 20 నిమిషాల్లో లడ్డూలను అయితే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా మధ్యలో చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండండి. మనకి చేతులకి అతుక్కోకుండా ఈజీగా లడ్డూలాగా చుట్టేసుకోవటమేనండి. ఇవి మీకు బయట పెట్టినా కూడా ఒక 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ లడ్డూలు. డ్రై ఫ్రూట్స్, చికెన్, మటన్ వీటిని మించి మంచి బలాన్ని ఇస్తాయండి ఈ లడ్డూలు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోటి, అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసేసుకోవచ్చు. లడ్డూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎదిగే పిల్లలకైనా పెద్దవారైనా కూడా రోజుకొక లడ్డూ తింటే చాలండి, మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది మంచి ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ ఇలా పోషకాలతోటి మనకి చాలా బలమైన ఆహారం అండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఈ లడ్డూల కోసం అయితే ముందుగా మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు నిండుగా మినపప్పు వేసుకుంటున్నాను. పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకోండి, మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి. ఈ మినపప్పులు మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. తప్పనిసరిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి వేగనీయలేదో చూడండి, మనకి అర్థమవుతుంది కదా, ఇలా లైట్గా కలర్ మారుతుంది, అలాగే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ టైంలో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఈ మినపప్పుని అదే కప్పుతోటి 1 కప్పు నిండుగా పెసలు వేసుకోండి. ఈ పెసలను కూడా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి చక్కగా వేగితేనే మనకి లడ్డూ టేస్ట్ అనేది బాగుంటుంది. కరెక్ట్గా వేగాలి. చూడండి కలర్ మారింది కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అండి. మీరు ఇలాగ ఈ వేగిన పెసలను కొంచెం తీసుకొని లైట్గా చల్లారిన తర్వాత ఒకసారి నోట్లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అర్థమవుతుంది. కరకరలాడుతూ ఉంటుంది, అలాగే వేగిన టేస్ట్ అనేది మనకి తగులుతుంది. అలా వచ్చినాయి అంటే కరెక్ట్గా మనకి అవి వేగినట్లు. ఈ వేగిన ఈ పెసలను కూడా మినపప్పు ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు నిండుగా అయితే ఇలాగ పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలను కూడా అంతేనండి, అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. మీకు లడ్డూ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి మనకి పొట్టు అనేది లైట్గా సపరేట్ అవుతూ ఉంటుంది ఈ పల్లీలకి. ఆ టైంలో ఈ వేయించుకున్న ఈ పల్లీలను కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. పల్లీలు కూడా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటాయి ఈ పల్లీలు అయితే. ఇప్పుడు 1 కప్పు నిండుగా ఈ నువ్వులు వేసుకోండి. నువ్వులు మనకి అందరికీ తెలిసిన విషయమేనండి. కంపల్సరిగా ఆడపిల్లలు, పెద్దవారైనా చిన్నవారైనా కంపల్సరిగా నువ్వుల్ని రోజుకు ఒక చిన్న స్పూన్ తినాల్సిందేనండి. మనకి మోకాళ్ళ నొప్పులకైనా ఈ నడుముల నొప్పులకి బాగా పనిచేస్తాయి. ఈ నువ్వులను కూడా దూరగా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చూసుకోండి. మనకి లైట్గా అవి చిటపట్లాడుతూ ఉన్నట్లు మనకి తెలుస్తుందండి. ఇలాగ సౌండ్ కూడా వస్తాయి అవి వేగేటప్పుడు. చూడండి ఇలాగ చిటపట్లాడే టైంలో వీటిని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఎండు కొబ్బరిని చూడ ఇలాగ పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో జస్ట్ లైట్గా కలర్ మారితే సరిపోతుందండి. మనము ఐరన్ కడాయిలో వేయించుకుంటున్నాం కదా, చాలా త్వరగానే వేగిపోతాయండి. ఫస్ట్ ఆ మినపప్పు వేగే టైంకి కొంచెం టైం పడుతుంది. మనకి ఈ ఐరన్ బాగా హీట్ ఉంటుంది కదా, త్వరగానే వేగిపోతాయి అన్నీ కూడా. ఇలాగ వేయించుకున్న వాటన్నిటిని కూడా ఇలాగ ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లారితేనే మనకి చక్కగా గ్రైండ్ అవుతాయండి ఇవి మిక్సీ వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇలాగ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఈ మినపప్పు పెసలు ఉన్నాయి కదా వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇలాగ ఈ పప్పులను రెండింటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసము ఇలాగ ఒక 5 యాలకులను అయితే వేసుకుంటున్నాను.
వీటినైతే మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. పట్టుకుంటే లైట్గా మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది చూస్తున్నారా, చాలా సన్నటి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, బరకగా లైట్గా ఆ విధంగా మీరు గ్రైండ్ చేసుకోండి. మనకి లడ్డు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి, వేయించుకున్న ఈ ఎండు కొబ్బరిని ఫస్ట్ వేసుకోండి. దీన్ని సపరేట్గా వేసేసుకోండి, చక్కగా గ్రైండ్ అవుతుందండి. ఈ ఎండు కొబ్బరిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ పల్లీలు, వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వులు ఉన్నాయి కదా, రెండింటిని కలిపి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి మనకి అక్కడక్కడ లైట్గా ఆ పల్లీ పప్పు కనిపిస్తూ ఉంది కదా, పలుకుగా అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పల్సిస్తూ తిప్పుకుంటే మీకు చక్కగా అట్లా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పిండి ఉంది కదా, కొంచెం ఇందులోకి వేసేసుకోండి. నెక్స్ట్ 2 కప్పుల నిండుగా బెల్లం వేసుకోండి. అది క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. మనం తీసుకున్న 4 కప్పులకు కాను 2 కప్పులు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి, మరి కొంచెం ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకోండి. కానీ 2 కప్పులు తురిమిన బెల్లం నిండుగా వేసుకోండి, సరిపోతుంది. ఇలాగా కొంచెం పొడిపిండి వేసుకుంటే మీకు మెత్తగా అంటే ముద్ద కట్టకుండా ఉంటుంది. మిక్సీ పట్టే టైంలో ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లంను కూడా ప్లేట్లోకి వేసుకొని కొంచెం లైట్గా ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసుకుంటే మీకు స్వీట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి చేతితోటి ఇలాగ రబ్ చేస్తూ కలుపుకోండి. కొంచెం ప్రెషర్ ఇస్తూ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి. ఒకసారి ఈ పిండిని అయితే మీరు టేస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా స్వీట్ సరిపోలేదు అనుకోండి, మరి కొంచెం ఈ పొడిపిండి అలాగే మీకు ఎంత కావాలో బెల్లం అంత వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు ఇలాగ నెయ్యి వద్దు అనుకుంటే కనుక బెల్లాన్ని కొంచెం లైట్గా పాకం బట్టి ఆ పాకాన్ని ఇందులోకి వేసుకోండి. పాకం అంటే మరీ పాకమేం కాదండి, కొంచెం మెల్ట్ అయిన తర్వాత మరి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికిస్తే కొంచెం లైట్గా చిక్కబడుతుంది. అలా వేసుకుంటే మీరు ఈ నెయ్యితో పని లేకుండా కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. చూడండి కొంచెం నెయ్యి వేసుకోండి. ఒకేసారి పిండి మొత్తంలో నెయ్యి వేసుకోవద్దండి. ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం పిండిని కలిపేసుకొని అంతవరకు ఇలాగ లడ్డూలాగా చుట్టేసుకోండి. నెయ్యి కూడా లైట్గా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందండి. లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు తక్కువ నెయ్యితోటి. ఇలాగా ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని లడ్డూలు చుట్టేసుకున్న తర్వాత మరి కొంచెం ఇలాగ పొడిపిండి తీసుకొని ఆ పొడిపిండికి సరిపడా నెయ్యి వేసుకోండి. ఇలాగ చుట్టుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నారనుకోండి, కొంత పొడిపిండిని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవటమేనండి. ఇవి 3 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.